హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ చాప్టర్లోని ఎక్సైజ్ 1.5లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకేమంటాడంటే ఫైండ్ 64 హోల్ పవర్ 1/2 అంటాడు. 64 హోల్ పవర్ 1/2 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పవర్లో 1/2 డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ బేస్లో పవర్ స్క్వేర్ వచ్చేటట్టు చూసేసుకోండి. స్క్వేర్ వచ్చేటట్టు రావాలంటే 64ని మనం 8 into 8గా రాసేసుకోవచ్చు. వాల్యూ మారకుండా 8 into 8 64 అవుతుంది. హోల్ పవర్ 1/2 8 into 8 8ని ఇప్పుడు 8 స్క్వేర్గా రాసేసుకోవచ్చు కదా. 8 స్క్వేర్గా రాసేసుకుంటే హోల్ పవర్ 1/2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ m into n. అదేవిధంగా రాసేసుకుంటే 8 into 2 into 1/2గా రాసేసుకోవచ్చు. 2 into 1/2 అంటే 2 ఏమైపోతుంది మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 8 ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ బిట్ వచ్చేసి 32 హోల్ పవర్ 1/5. 32 హోల్ పవర్ 1/5 అంటే ఈ 32ని మనం 2 into 2 into 2 into 2 into 2గా రాసుకోవచ్చు. 5 times రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. 32 హోల్ పవర్ 1/5గా రాసిన యాస్టీస్గా. ఇప్పుడు ఇది 5 ఉన్నాయి కాబట్టి 2 power 5గా రాశాను. 2 power 5గా రాసేసిన తర్వాత హోల్ పవర్ 1/5. ఇప్పుడు అగైన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది నీకు ఇక్కడ. దీన్ని ఏమో రాసేసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా రాసేసాను. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఏ పవర్ 5 into 1/5. 5 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 మిగులుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి 125 హోల్ పవర్ 1/3. 1/3 ఇప్పుడు ఇక్కడ 1/3 ఉంది కాబట్టి 3 పవర్లో 3 వచ్చేటట్టుగా ఈ 125 రాసేసుకుంటే చూడండి, నీకు ఇక్కడ వాల్యూ మారకుండా 125ని 5 into 5 25 5s are 125. ఇప్పుడు దీన్ని 5 క్యూబ్గా రాసేసుకోవచ్చు. 5 క్యూబ్గా రాశాను. హోల్ పవర్ 1/3. అగైన్ మళ్ళీ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా రూపంలో ఉంది. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఎం అంటే 3, ఎన్ అంటే 1/3. 3 క్యాన్సిల్ అయిపోతే మనకి 5 మిగులుతుంది. సో దేర్ ఫోర్ ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ 9 పవర్ 3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని మనం 9ని ఎవరు రాసేసుకోవచ్చు? 3 into 3గా రాసేసుకోవచ్చు. 3 into 3 హోల్ పవర్ 3/2. సో ఇప్పుడు 3 into 3 కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్గా రాసేసుకోవచ్చు. 3 స్క్వేర్ హోల్ పవర్ 3/2. అగైన్ మనకి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లోనే ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో దీని వాల్యూ వచ్చేసి 3 into 2 into 3/2 అవుతుంది. మనకి ఈ ఫార్ములా రూపంలో రాసేసుకుంటే 2 into 3/2. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్ మనకి ఇక్కడ 3 క్యూబ్ మిగులుతుంది. 3 క్యూబ్ అంటే మనకి ఎంత? 27. 3 3s are 9, 9 3s are 27. సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి 32 హోల్ పవర్ 2/5. 32 హోల్ పవర్ 2/5 ఒకసారి చూసుకోండి. నీకు 32 సేమ్ ఇందాకలా సెకండ్ ప్రాబ్లం వాళ్ళే 2 into 2 into 5 times రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 5 times మల్టిప్లై చేసేసుకుంటే 32 వస్తుంది. 32 హోల్ పవర్ 2/5 అవుతుంది. ఇక్కడ నుంచి దీన్ని ఏమో రాసేసుకోవచ్చు? 2 power 5గా రాసేసుకోవచ్చు. హోల్ పవర్ 2/3. అగైన్ మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. మళ్ళీ అదే ఫార్ములాను యూజ్ చేసేసుకుంటే ఏ పవర్ ఏ అంటే 2. ఇక్కడ మనకి ఏ పవర్ ఎం అంటే 5, ఎన్ అంటే 2/5. 5 అయిపోతుంది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం మీద నుంచి 2 స్క్వేర్ మిగులుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత? మనకి 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి ఏమవుతుంది మనకు ఒకసారి 16 హోల్ పవర్ 3/4. 16 హోల్ పవర్ 3/4. సో 16 హోల్ పవర్ 16 మనం 4 వచ్చేటట్టుగా రాసేసుకోండి. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి పవర్లో 4 వచ్చేటట్టుగా రాసేసుకోవాలంటే 2 into 2 4 into 2 8 into 2 16. 16 హోల్ పవర్ 3/4 అవుతుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి 2 power 4
హోల్ పవర్ 3/4. సో ఇది అగైన్ ఏ పవర్ m ఇంటూ హోల్ పవర్ n, ఏ పవర్ mn, ఏ పవర్ m ఇంటూ 3/4 గా రాసేసుకోవచ్చు. సో ఇది 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ బిట్ వచ్చేసి హోల్ పవర్ -1/3 అవుతుంది. -1/3. సో ఇది ఒకటి. ఇప్పుడు 125 ని మనం ఏం రాసేసుకోవచ్చు, 5 ఇంటూ 5 గా రాసేసుకోవచ్చు, హోల్ పవర్ -1/3. సో ఇక్కడ నుంచి మనకి 5 క్యూబ్ గా రాసేసుకోవచ్చు కదా, లోపల ఉందని మనం 5 క్యూబ్ హోల్ పవర్ -1/3. సో ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n అనేది మనకి ఏమైనా అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మనకు సంబంధం లేదు. అదొక ఇంటీజర్స్, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో దీన్ని మల్టిప్లై చేసేసుకోండి. 5 పవర్ m ఇంటూ హోల్ పవర్ 1/3 మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఆ రెండింటిని క్యాన్సిల్ చేసేస్తే నోమినేటర్ డినామినేటర్ 5 పవర్ -1. 5 పవర్ -1 అంటే మనం ఏం రాసేసుకోవచ్చు, మనం 1/5 గా రాసేసుకోవచ్చు. 5 పవర్ 1/5 గా రాసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ బిట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి సింప్లిఫై 2 పవర్ 2/3 2 పవర్ 1/5. 2 పవర్ 2/3 2 పవర్ 1/5. ఇప్పుడు మనం ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈ ఫామ్ లో రూపంలో ఉంది. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేస్ అనేది ఈక్వల్ అయితే పవర్స్ రెండింటిని కూడా మనం ఒక బేస్ కింద రాసేసి రెండు పవర్స్ ని యాడ్ చేయొచ్చు. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఏ పవర్ m ప్లస్ n గా రాసేసుకోవచ్చు, ఏ పవర్ m ప్లస్ గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా రూపంలో రాసేసుకుంటే బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2 పవర్ 2/3 ప్లస్ 1/5 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ టర్మ్ ని మనం ఎల్సిఎం కట్టేసేయండి, పవర్ లో ఉందండి. ఎల్సిఎం కట్టేస్తే 2 పవర్ దీనికి 15 అనేది ఎల్సిఎం అవుతుంది. 15 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 ఇంటూ 2 10 అవుతుంది. ప్లస్ 5 అనేది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ 1 3 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మొత్తమే నుంచి 2 పవర్ 10 ప్లస్ 3 13/15 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి చూడండి ఒకసారి. సెకండ్ బిట్ వచ్చేసి 1/3 స్క్వేర్ హోల్ పవర్ 7. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మనకి a/b ఫర్ ఎగ్జాంపుల్ a/b హోల్ పవర్ m అని ఉందనుకో, దీన్ని ఏమో రాసేసుకోవచ్చు అంటే a పవర్ m బై b పవర్ m. అంటే ఈ పవర్ ని నోమినేటర్ కి పవర్ లో రాయాలా, ఆ తర్వాత డినామినేటర్ కి కూడా పవర్ లో రాయాలా. ఇప్పుడు ఇది 1 పవర్ 7 బై 33 స్క్వేర్ హోల్ పవర్ 7. 1 పవర్ 7 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 కదా అయ్యేది. 1/3 ఏ పవర్ m హోల్ పవర్ n హోల్ ఏ పవర్ mn అంటే 2 ఇంటూ 7 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/7 2s are 14 3 పవర్ 14 అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. సెకండ్ 3 క్యూబ్ గా రాసేసుకోండి. ఇది 3 క్యూబ్, సారీ. సో 3 ఇంటూ 7 21 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి 11 పవర్ 1/2 బై 11 పవర్ 1/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మనకి ఇక్కడ ఒకసారి చూడండి ఇలా ఉంది, ఏ ఈక్వల్ గా ఉంది మనకి ఇక్కడ. ఇది మనకి ఎలా రాస్తామంటే ఇది పవర్ లో తీసుకెళ్ళండి. డినామినేటర్ ఉన్నటువంటి 11 పవర్ 1/2ని నోమినేటర్ లో తీసుకెళ్ళండి. ఇది పాజిటివ్ కాస్త మనకి నోమినేటర్ లో తీసుకెళ్తే ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది, -1/4 అవుతుంది. 11 పవర్ 1/2 ఇంటూ 11 పవర్ -1/4 అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫామ్ లో ఉందిగా, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేసెస్ ఈక్వల్ కాబట్టి 11 పవర్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ కాస్త మైనస్ అయిపోతుంది, -1/4. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎల్సిఎం కట్టేసుకుంటే 11 పవర్ 4 ఎల్సిఎం అవుతుంది. 2 టైమ్స్ పోతుంది, 2 ఇంటూ 1
2 అవుతుంది. 4 1 టైం పోతుంది, 4 into 1 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 11 పవర్ 1/4 అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసి 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2. 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ n ఇలా ఉంది మనకి ఇక్కడ. సారీ, బి పవర్ మళ్ళీ ఎంఏ, ఏ పవర్. సో ఇక్కడ ఏ పవర్ m బి పవర్ m అంటే ఏ పవర్ m బి పవర్ m బేసెస్ నాట్ ఈక్వల్ టు, కానీ పవర్స్ ఆర్ ఈక్వల్. పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసెస్ ని మల్టిప్లికేషన్ లో రాసేసి ఏ ఇంటూ బి హోల్ పవర్ ఒకే పవర్ గా రాసేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 7 into 8 హోల్ పవర్ 1/2 రెండింటికి కలిపి రాసేసాను, పవర్ 1/2. ఇప్పుడు 7 into 8 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 56 అవుతుంది. 56 హోల్ పవర్ 1/2. ఇది 4th బిట్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎక్సర్సైజ్ 1.5. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.